సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఎక్కడైతే కుంభమేళాలో చూస్తున్నామో మహర్షులు, అఘోరాలు చాలామందిని చూస్తున్నాము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత. కొంతమంది పాములు వేసుకోవడం, కొంతమంది ముళ్ళ మీద పడుకోవడం, కొంతమంది ఐఐటి బాబా అనేసి. అంటే వీళ్ళందరికీ కూడా అఘోరీలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పందా ఉంటుందా? మీకు ఈ మధ్యన అఘోరా అనే పదం ప్రతి టీవీలో కనపడుతుంది. అఘోరా అనేటువంటి వాళ్ళు వేరు. ఇక్కడ కుంభమేళాలో జరిగేది ఇది ఒక నాగా ఫెస్టివల్. ఓకే. అంటే నాగా అంటే ఎవరు? నాగాలంటే భారతదేశ ధార్మిక సేన. అంటే భారతదేశ ధార్మిక సేన. భారతదేశ ధార్మిక సేన. భారతదేశ సేన ఉంటారు, మిలిటరీ. మిలిటరీలో 3 విభాగాలు ఉంటాయి. ఏమేంటవి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆకాశం నుంచి యుద్ధం చేసేవాళ్ళు, నీటి నుంచి యుద్ధం చేసేవాళ్ళు, నేల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు. ఈ 3 కలిస్తే భారతదేశ సైన్యం అవుతుంది. త్రివిధ దళాలు అంటారు. అలాగే అక్కడ కూడా ఇది భారతదేశ రాజకీయ సైన్యం. అర్థమైంది? గణతంత్ర సైన్యం ఇది. అంటే దీని పాలకుల ద్వారా నిర్మితమైన సైన్యం దేశాన్ని రక్షించడానికి. కానీ ధర్మానికి హాని కలిగితే చట్టం కానీ, న్యాయం కానీ, ఈ ప్రభుత్వాలు కానీ, ఈ సైన్యం కానీ పని చేయనప్పుడు, ధర్మానికి హాని కలిగినప్పుడు వీళ్ళందరూ పని చేయకపోతే నాగా సైన్యం యుద్ధం చేయడానికి వస్తారు. అది సైన్యం. ఓకే. ధర్మానికి హాని కలిగితే, సనాతన ధర్మానికి హాని కలిగినప్పుడు ఆ సైన్యం హిమాలయాల నుంచి వస్తుంది. ఈ సైన్యం పనిచేయదు. ఇక వీళ్ళు న్యాయానికి, చట్టానికి, వీటికి లోబడి పనిచేస్తారు. వాళ్ళకి న్యాయం ఉండదు, చట్టం ఉండదు, ధర్మమే ప్రధానంగా ఉంటుంది. ఈ చట్టం, న్యాయం అనేది లౌకికానికి సంబంధించింది, లోకానికి సంబంధించింది. ధర్మం అనేది అలౌకికమైనటువంటిది. ధర్మం ఫైనల్ అనమాట. ఇంకేమీ లేదు. ఈ చట్టాలు పనిచేయనప్పుడు, న్యాయాలు పనిచేయనప్పుడు, న్యాయస్థానాలు సరిగ్గా పనిచేయట్లేదు, పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు, ఒక స్త్రీ అత్యాచారానికి గురైతే స్పందన లేదు, ఒక అర్జీ పెట్టుకుంటే ఎప్పుడుకో అవుతుందో తెలియదు. ఈ వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిపోయి ధర్మానికి హాని కలిగినప్పుడు ఆ సైన్యం దిగుతుంది అనమాట. 1,20,00,000 మంది సైన్యం ఉన్నారు. వాళ్ళు నీటిలోనూ యుద్ధం చేస్తారు, ఆకాశంలో యుద్ధం చేస్తారు. ఆకాశంలో వాళ్ళకి ఫ్లైట్లు అక్కర్లా, మంత్రతంత్ర యంత్రశక్తులు అన్నింటినీ కూడగట్టుకుని హిమాలయాల్లో సాధన చేస్తుంటారు. వీళ్ళ 10 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు అని అడిగావు కదా, 10 రకాలు. దశనామి అంటారు. దశనామి గిరి, పురి, తీర్థ, అరణ్య, వన్, అలాగే సాగర్, ఇలాగ 10 రకాలైనటువంటి కల్ట్స్ ఉంటాయి నాగాల్లో. 13 రకాల అఖాడాలు, ట్రైనింగ్ సెంటర్స్. మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ ఎలా ఉంటాయో, ఆర్మీ ట్రైనింగ్ సెంటర్, ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్, అలాగే వీళ్ళకి కూడా ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. వాటిని అఖాడా అంటారు. ఏమంటారు? అఖాడా. అర్థమవుతుంది? ఇప్పుడేం తెలుసుకుంటావు? అర్థమవుతుంది సార్. అఖాడా అంటే శిక్షణ స్కూల్స్ లాంటివి, ట్రైనింగ్ సెంటర్స్, మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ అఖాడా అంటారు. ఈ అఖాడాలు 13 ఉన్నాయి. ఇప్పుడు 14వ అఖాడా కిన్నెర అఖాడా అని ఒకటి వచ్చింది. కిన్నెర అంటే ట్రాన్స్జెండర్స్ని కూడా మిలిటరీలో చేర్చుకున్నారు వాళ్ళు. అది ఈ మధ్య ఒక ఆవిడ వచ్చారు, ట్రాన్స్జెండర్గా ఒక అఖాడాన్ని నిర్మించడం జరిగింది అమ్మా. దానికి కూడా ఈ అఖాడాలకి 14 మంది దగ్గర నుంచి ఒక్కొక్క సెక్షన్లో మిలిటరీ కమాండరు, సిపాయిలు, అంటే లెఫ్టినెంట్ కమాండర్ ఎలా ఉంటారో అలా ఉంటారు వాళ్ళకు కూడా. వాళ్ళని నాగా అంటే సైన్యం, మామూలు సైన్యం. విభూది రాసుకుని కనపడుతున్నారు కదా, లక్షల మంది, వాళ్ళంతా మిలిటరీ సైన్యం. ఆ సైన్యంలో దానికి హెడ్ మహంత్, అలాగే కొత్వాల్ ఆ స్థానాన్ని కాపాడేవాడు. ఇలాగా కొత్వాలని, మహంత్ అని, శ్రీ మహంత్ అని, అలాగే మండలాధీశుని, మహామండలాధీశులని, ఆచార్య మండలాధీశులని, ఇలా
మనకి ఒక్కొక్క మిలిటరీలో ఎలా అయితే కమాండర్ లెఫ్టినెంట్ కమాండర్ ఎలా ఉంటారో అలా ఉంటారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అఖాడాల్లో ఇలా అఖాడాల్లో ఒక్కొక్క సాంప్రదాయానికి సంబంధించి 13 ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. 14వ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇప్పుడు వచ్చింది. 14 అఖాడాలు ఉన్నాయి. వాటి పేర్లలో జూన్ అఖాడా, మహానిర్వాణ అఖాడా, ఆహ్వాన్ అఖాడా, కిన్నెర అఖాడా, ఇలా అఖాడాల పేర్లతోటి ఒక్కొక్క అఖాడాకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ అఖాడాలు అన్నీ కూడా 14 అఖాడాల్లో కూడా మెయిన్ అఖాడాలో జోనా అఖాడాని, మహానిర్వాణ అఖాడాని, అగ్ని అఖాడాని, ఇలా కొన్ని ముఖ్యమైన అఖాడాలకి మిగతా ఉప అఖాడాలుగా మిగతా చేరి స్నానం ఆచరించడానికి వెళ్తారు. ఒకరి తర్వాత ఒకరోజు ఒక పుణ్య స్నానానికి ఒక బెటాలియన్ ముందెళ్తే, ఒక అఖాడాకి సంబంధించిన ఒక గ్రూప్ వెళ్తే, ఇంకో వెనకాల మిగతా గ్రూపులు వెళ్తాయి. ఈ గ్రూప్ స్నానం ఆచరించి వెళ్ళిపోయిన తర్వాత మరలా పాత్ ప్రదర్శన వేదిక ఉంటుంది చూడు. ఇప్పుడు మనకి 26th జాన్యువరిలో ఢిల్లీలో జరుగుతుంది పెరేడ్, తెలుసా నీకు? ఏంటది? 26th పెరేడ్, గణతంత్ర దినోత్సవం. అది మనకి ఇండియా గేట్ ఎదురుగా జరుగుతుంది. అదొక మార్గం ఉంటుంది, అక్కడే చేస్తారు ఈ కవాతులన్నీ. తర్వాత ఎవరు శకటాలు ప్రదర్శిస్తారు కదా, అలాగే అక్కడ కూడా జరుగుతుంది. ఆ పందాల్లోకి ఎవరు ఎంటర్ అవ్వడానికి ఉండదు, మిలిటరీ వాళ్ళు తప్పితే. ఇక్కడ కూడా అలాగే ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా కవాతుకి వెనకుండి చూస్తుంటారు. వీళ్ళు కూడా కవాతులాగా ఈ సైన్యం అంతా కదులుతుంది, కథలు మారణాయుధాలన్నీ పట్టుకుని. అప్పుడే కొన్ని లక్షల మంది వస్తారు విభూతి పూసుకుని. అది ప్రధానమంత్రి కూడా బయట నుంచి చూడడం, లోపలికి ఎంటర్ అవ్వడానికి ఉండదు. వాళ్ళు నడిచే పాత ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు కెమెరాలతో తీయకూడదు. ఇక్కడే నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే వీళ్ళందరూ ఎప్పుడైతే కుంభమేళాకి వచ్చారో అది అవ్వగానే సడన్గా కనిపించకుండా అయిపోతారు, అది ఎలా సాధ్యం అసలు ఒక్కసారిగా? ఇప్పుడు నీకు అర్థమైందా? ఈ ధార్మిక సైన్యం యొక్క కవాతు అక్కడ 26th ఏ విధంగా జనవరి 26th గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెరేడ్ చేస్తారో, అలాగే వీళ్ళు కుంభమేళాకి మా యొక్క సైన్యం ఎంత ఉంది, మేము ఈ విధంగా పోరాటం చేస్తాం అని ఒక ఎగ్జిబిట్ ప్రదర్శన చేస్తూ వాళ్ళలో ఉన్న శక్తులన్నింటినీ కూడా గంగలో నిక్షిప్తం చేస్తారు. ఇది ప్రపంచానికి మేము ఇంతమంది ఉన్నామని ఒక పెరేడ్ ఏ విధంగా అయితే మన మిలిటరీ తెలియజేస్తుందో, ధార్మికమైనటువంటి మిలిటరీని కూడా ఏర్పాటు చేశారు ఆదిశంకర్ల వారు, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. కేవలం మంచిగా చెబితే వినరు, వీళ్ళకి చేత్తో చెప్పాల్సినప్పుడు చేత్తో చెప్పాల్సి వస్తుంది అని వీళ్ళని తయారు చేశారు. కొందరు శాస్త్రాలతో మనుషుల్ని మార్చటం, అంటే ప్రవచనాలు, స్వామీజీలు, మంచి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, వీళ్ళ ద్వారా మారదు ఈ లోకం. కాబట్టి ఎప్పుడైనా దండనీతిని ప్రదర్శించాలంటే వాళ్ళని కూడా తయారు చేశారు, అదే నాగా సైన్యం. ఇప్పుడు అర్థమైందా? అంటే వాళ్ళు తపస్సు చేస్తూ హిమాలయాల్లోనూ గిరి, పురి, తీర్థ, అరణ్య, వన్, సాగర్, సముద్రాన్ని కానీ సముద్ర తీరంలో ఉంటారు, గిరి అంటే గిరిలో ఉంటారు, పురి అంటే పురాల్లో ఉంటారు, తీర్థ అంటే తీర్థాలు ఉంటారు, సముద్రం అంటే సముద్ర తీరాలు ఉంటారు, సాగర్ అంటే సాగర తీరాల్లో ఉంటారు. సముద్రం వేరు, సాగరం వేరు. ఇలాగా ఎక్కడెక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళా ఇప్పుడు మాత్రమే సాయి స్నానం రోజునే కనపడతారు కొన్ని లక్షల మంది. నా చూస్తే, నా ఊరేగింపు చూస్తే నేను ముందుంటాను, వాళ్ళు వెనకాల వస్తుంటారు. కొన్ని లక్షల మంది ఒకేసారి వస్తారు, మళ్ళీ ఒకేసారి వెళ్ళిపోతారు. ఎలా సాధ్యమంటే ఇది ఈ సీక్రెట్ నీకు చెప్పను, ఎవరికి చెప్పను. ఎందుకంటే ఇది ఒక నాగా సాధువులకు మాత్రమే తెలిసింది. హిమాలయ యోగుల యొక్క రహస్యాలు, సైనిక సీక్రెట్స్ అంటే ఎవరు చెప్పరు, మిలిటరీ సీక్రెట్స్ ఎవరు చెప్పరు. అలాగే మా సీక్రెట్స్ కూడా, హిమాలయ సీక్రెట్స్ ఎవరికి చెప్పం. ఎలా వస్తామో తెలియదు, ఎలా వెళ్తామో తెలియదు. దీనికోసం ప్రపంచంలో ఉన్న మీడియా అంతా వస్తుంది. అది ఎలా జరుగుతుందండి? ఈనాటి నుంచి కాదు, యుగ యుగాలుగా, తరతరాలుగా అందరూ దాని సీక్రెట్ని ఛేదించాలని పైన శాటిలైట్స్, అన్ని దేశాల శాటిలైట్స్ కూడా చూస్తుంటాయి. ఎవరు కనిపెట్టలేరు. ఆ రహస్యం మాకు మాత్రమే తెలుసు. అది ఎప్పటికీ హిమాలయ యోగులు చెప్పరు. ఇది మిలిటరీ సీక్రెట్.